రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 700 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం 750 నుండి 800 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్ లో మరో 1000 కోట్లు దక్కించుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూలు రాబడుతున్న సలార్ ఒక చోట మాత్రం వెనుకబడటం హాట్ టాపిక్ అయింది. హిందీలో డంకీ తప్ప తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే సలార్ కు దాదాపుగా పోటీ లేదు. కానీ కన్నడలో ఓ వారం తర్వాత డిసెంబర్ 29న డి బాస్ దర్శన్ కటేరా అనే సినిమాతో వచ్చాడు. అప్పట్లో సలార్ తో క్లాష్ విషయం మీద డి బాస్ కామెంట్లు చేశాడు. సలార్ వస్తే రానివ్వండి, దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి, వాళ్లే మనల్ని చూసి భయపడాలి అని, ఇది మన ఏరియా అంటూ డి బాస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. సలార్ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా తాను తీసిన ఫస్ట్ మూవీ ఉగ్రం కు రీమేక్ అన్నట్లు సరిగ్గా రిలీజ్ కు ఒక్క రోజు ముందు చెప్పాడు. మిగిలిన భాషల వారికి ఉగ్రం సినిమా పెద్దగా తెలియదు, కానీ కన్నడ ఫ్యాన్స్ మాత్రం చాలా సార్లు చూసేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో సలార్ వసూలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ సలార్ 35.7 కోట్లు వసూలు సాధించగా డిసెంబర్ 29న విలేజ్ బ్యాక్ డ్రాప్ లో దర్శన్ హీరోగా వచ్చిన కాటేరాకు కేవలం 2 రోజుల్లో 37 కోట్లు రాబట్టి దూసుకుపోతోంది. అలా దేశమంతటా సలార్ ప్రభంజనం సృష్టిస్తుంటే కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయిందని డీబాస్ చెప్పి మరీ హిట్ కొట్టాడురా అంటున్నారు విశ్లేషకులు. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ప్రకారం డీబాస్ చిత్రం 4 రోజుల్లో 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒకే భాషలో విడుదలైన ప్రాంతీయ చిత్రానికి ఇది మంచి నంబర్. ప్రకటన తొలి రోజు ఈ సినిమా 1979 కోట్లు రాబట్టింది. శనివారం 17.35 కోట్ల సంపాదనతో స్వల్ప తగ్గుదల కనిపించగా ఆదివారం అత్యధికంగా 20.94 కోట్లు, సోమవారం 18 కోట్లు వసూలు చేసి మొత్తం 75 కోట్లు చేరుకుంది. ఈ సినిమా రూరల్, బీసీ సెంటర్లలో సలార్ కి గట్టి పోటీనిస్తుంది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దివంగత నిర్మాత రాము, నటి మాలా శ్రీల కుమార్తె ఆరాధన తొలిసారిగా హీరోయిన్ గా మారింది. జగపతి బాబు, శృతి, కుమార్ గోవింద్, వైజనాథ్ తదితరులు కీలక పాత్రలో నటించారు.